తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన జనజెండా సంబంధించిన సభకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్లో అందిస్తారు. సత్య, ప్రస్తుతం తాడేపల్లిగూడెం జనసేన తెలుగుదేశం పార్టీ జెండా సభ వైబ్రేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏదైతే సభ నిర్వహించారో కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ స్పీచ్లో తమ నాయకులకు కార్యకర్తలకు క్లారిటీ కూడా ఇచ్చారు పొత్తు విషయంలో. అదే సమయంలో ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలపైన కూడా ఆయన ఘాటుగా తిప్పికొట్టిన పరిస్థితి అయితే ఉంది. అటు చంద్రబాబు నాయుడు కూడా ఈ పొత్తు ఆవశ్యకతను కూడా వచ్చినటువంటి తెలుగు తమ్ముళ్లకు అదేవిధంగా మహిళలకు కూడా వివరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు కాకినాడ రూరల్ కి సంబంధించి ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్నటువంటి పంతం నానాజీ గారు ఉన్నారు. అన్నది తెలుసుకుందాం. సార్, ఈ సభ ఏ సమాధానం ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రజలకు? సార్, ముందు అసలు ఈ సభ గురించి చెప్తాను నేను. ఎందుకంటే భారతదేశంలోనే ఇంత పెద్ద డయాస్ తోటి ఎంతమంది డయాస్ మీద కూర్చుని ఫస్ట్ డయాస్, అలాగే ఇంత పెద్ద సభా ప్రాంగణం ఇదే మొట్టమొదటిసారి. అది నిండడం, దాని నిండా ఆ రోడ్లు కిక్కిరిసిపోవడం, ఆ జనాలు. నువ్వు ఏదైతే వారం రోజులుగా మేము 24 సీట్లు తీసుకున్నప్పటి నుంచి అయినా నీకు అనవసరమైన విషయం 24 సీట్ల గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నేను దానికి కూడా సమాధానం చెప్పాం. మేము 24 సీట్లు పోటీ చేసి 24 సీట్లతో అసెంబ్లీకి వస్తాం. నువ్వు 170 సీట్లతో పోటీ చేసి నువ్వు 24తో దమ్ముంటే రమ్మని చెప్పి మేము ఛాలెంజ్ చేసిరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి. ఈ సభ నువ్వు ఈ వారం రోజులు మా పొత్తు మా సీట్లు డిక్లేర్ చేశాక నువ్వు వారం రోజుల నుంచి చేస్తున్న గ్లోబల్ ప్రచారం, ఏదో మా జన సైనికులు ఏదో మాతో లేరు, అందరూ అలిగారు, కోపడ్డారు, అయ్యి ఎదవ కథలన్నీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు మీ 5 స్టార్స్. అవన్నీ కాదని చెప్పి ఈ సభ నిరూపించింది. అలాగే ఈ సభలో కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశం చాలా క్లారిటీతో చాలా క్లియర్గా ఉంది. యుద్ధానికి సిద్ధం కమ్మని. ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ రాకముందు ఒక రకంగా ఎన్నికలు జరిగి, జగన్ వచ్చిన తర్వాత ఎన్నికల తరహా, పరిపాలన తరహా అన్నీ మారాయి. దాని తగ్గట్టుగా మేము మారాల. దేని మారాలి? ఇది వరకంటే ఓట్లు వేసుకునే వాళ్ళు బూతులకు వెళ్ళి, ఇప్పుడు ఏంటంటే వాటర్ లిస్ట్ దగ్గర నుంచి కూడా అతను దొంగతనాలు చేస్తే ఇప్పటి నుంచి మొదలుపెట్టినటువంటి వ్యక్తి కాబట్టి అతనుకున్న స్టైల్కి అతని స్టైల్లోనే యుద్ధానికి వెళ్ళాలని పిలిపించాడు. ఆ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు గారు కూడా ఈ కలయిక ఎంతవరకు అవసరం అనేది కూడా చెప్పడం జరిగింది. తెలుగు తమ్ముళ్లకు మహిళలకు కూడా చెప్పడం జరిగింది. ఆయన స్పీచ్ ఎటువంటి సంకేతాన్ని ఇస్తోంది? చంద్రబాబు గారి యొక్క అనుభవం అడుగడుగునా కనపడతా ఉంది. చంద్రబాబు గారి యొక్క ఆవశ్యకత అడుగడుగునా కనపడతా ఉంది ఈ రాష్ట్రానికి. ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఈ పొత్తు జనం ఏమనుకుంటున్నారంటే ఈ రాజకీయ మనుగడ కోసం పెట్టే పొత్తు అని చెప్పి జనం అనుకుంటున్నారు. సాక్షి మీడియా చెప్తూ వస్తూ ఉంది. కానీ యాక్చువల్గా జనం ఈ పొత్తు కావాలని కోరుకున్నారు. వీరిద్దరూ కదలాలి. మంచి అనుభవం ఉన్న పాలనా అనుభవం ఉన్నటువంటి ఆయన కావాలా, చంద్రబాబు గారు కావాలా, మంచి హృదయం ఉన్నటువంటి కళ్యాణ్ గారు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. పొత్తుని ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు. ఈ పొత్తు దిగ్విజయంగా ముందుకెళ్తుంది. మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. టీడీపీ ఏదైతే ఉందో ఆ చంద్రబాబు అధినేతగా ఉన్నారు కదా టీడీపీలో, ఆ చంద్రబాబు నివాసం నిజంగా ఆయన నేటివ్ ప్లేస్ అంటే చంద్రగిరి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కూడా మనతో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చిన స్పీచ్ ఎలా ఉంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా? రెండు అమోఘం అండి. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సభను చూస్తున్నట్టే ఇది మొట్టమొదటిసారిగా జనసేన టీడీపీ కలయికలో మొట్టమొదటి జెండా సభ. మాకు ఎలా కనిపిస్తుందంటే రేపు 2024లో అధికారంలోకి వస్తే ఏ విధంగా అయితే సభ ఉంటుందో ఒక ప్రమాణ స్వీకారోత్సవ సభలాగా ఉందని నేను తెలియజేస్తున్నాను. కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా వ్యతిరేకత మీద ఖచ్చితంగా ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, అలాగే నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం, వృద్ధుల వ్యతిరేక ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వం, బీసీ వ్యతిరేక, వీటిని ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కలిసి కట్టినట్లయితే ఈ యొక్క ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదీసే విధంగా ఈరోజు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఉంది. ఖచ్చితంగా చంద్రగిరిలో ఇది మొట్టమొదటిగా 175 నియోజకవర్గం చంద్రగిరి నుంచి కూడా మొట్టమొదటిగా మేము మొదలు పెడతామని కూడా తెలియజేసుకుంటున్నాం. అమ్మ, మీరు చెప్పండి, వీర మహిళగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఎలా ఉంది? ఇద్దరు అద్భుతంగా మాట్లాడారు. ఈరోజు ఈ వేదిక భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజకీయ రంగాన్ని
కొత్త మలుపుకు తిప్పబోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎంత అద్భుతంగా మీరు ఏ జాబ్ క్యాలెండర్, వైనాట్ జాబ్ క్యాలెండర్, వైనాట్ గంజాయి కూడా ఎంత విచ్చలవిడిగా ప్రతి అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా ప్రతి ఒక్కొక్క అంశాన్ని కూడా వాళ్ళకు మీరు చేసిన తప్పులు కూడా చూపిస్తూ ఆయన ముందుకు రావడం, మాట్లాడడం అనేది జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా ఎవరైతే దూషిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళని ఏకవచనంతో పిలుస్తున్నాడు, అమ్మా భారతి మేడం గారు అని ఎంతో అద్భుతంగా. ఆయన నేను మహిళలకి ఎంత గౌరవం ఇస్తాను, మీ వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాళ్ళు, గూండా రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా వైసీపీలోనే ఉన్నారు అని నొక్కి ఒక్కానించి, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టిన పీడ అన్నిటినీ వదిలించడానికి ఈ సంవత్సరం కంకణ బూతులే ఈరోజు ఇద్దరు ఇక్కడ మాట్లాడడం అనేది తాడేపల్లిగూడెం ఈరోజు నిజంగా చరిత్రలోకి ఎక్కాల్సిన రోజు. ఖచ్చితంగా 2024 ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తున్నాము, జనసేన టీడీపీ ఈ అజెండాతో మేము ముందుకెళ్తున్నాము అని చెప్పి సందర్భంగా చంద్రబాబు గారి స్పీచ్ లో ఆయన అనుభవం ఎలా కనిపించింది? ఆయనకు ముందు నుంచి ఆయన అనుభవము, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, మేము కూడా జనసేన వీర మహిళలుగా మాకు ఆయన 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిదీ చాలా క్లియర్గా మాట్లాడతారు, చాలా విజన్ ఉన్నటువంటి వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఆయన ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపారో, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు మద్దతు తెలిపారో, ఆయన ఇచ్చిన 24 పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పారు. చూసారా, ఈరోజు ఒక గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి అంటే 24తో మొదలయ్యి చాలా అద్భుతాలను సృష్టించవచ్చు అన్న ఒక థీరీని ఈరోజు కళ్యాణ్ గారు మాకు కళ్ళ కట్టినట్టు చూపించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఇద్దరి కూటమి ఎంతో అద్భుతంగా ఘన విజయం సాధించబోతుందని నమ్ముతున్నాం కాబట్టి ఈరోజు అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ మీటింగ్ యువత కూడా భారీగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఈ మీటింగ్ ద్వారా వైసీపీ శ్రేణులు ఏవైతే సోషల్ మీడియా ద్వారా 24 సీట్లేనా అని చేస్తున్న ప్రచారానికి ఓ చెక్ పడినట్టుగా భావించాలా? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ సీట్లు అనౌన్స్ చేసే ముందుగానే ఒక స్పష్టమైనటువంటి మాట చెప్పారు. ఎన్ని తీసుకున్నాం అనేది కాదు, సంఖ్యాబలం కాదు, ఎన్ని గెలవబోతున్నాం అనేది ముఖ్యం. మాకు పొత్తులో మేము సఖ్యతగా పనిచేస్తాము. ముఖ్యంగా వారు చెప్పింది ఏమంటే, ఈ రోజున స్పీచ్లో మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తా, మరి ప్రతి సంవత్సరం కూడాను జాబ్ క్యాలెండర్ జనవరి మాసంలో ఇస్తాననేసి 2,78,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి, అవన్నీ నేను భర్తీ చేస్తాను, అలాగే నిరుద్యోగులందరికీ కూడాను నేను భరోసాగా ఉంటానని చెప్పేసి మాయమాటలు చెప్పి మోసం చేశాడు. ప్రధానంగా ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వల్ల మొదట నష్టపోయింది యువత. అతనికి ఎవరైతే ఓట్లు వేసినటువంటి యువత ఈరోజు విద్యార్థి రంగం కూడాను రోడ్డు మీద పడిపోయింది. మరి అమ్మఒడి ఇస్తాననేసి ఆ రోజు చెప్పి ప్రతి ఒక్క వాళ్ళకి కూడా అమ్మఒడి ఇస్తానని ప్రతి విద్యార్థికి చెప్పి ఈ రోజున కోతలతో అమ్మఒడి ఇవ్వట్లేదు, విద్యా దీవెన ఇవ్వట్లేదు, వసతి దీవెన ఇవ్వట్లేదు. అన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కోతలు మాటలు అన్నీ కూడాను ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి, యువత లోకానికి, విద్యార్థి లోకానికి తెలియజేశారు. ఈ రోజున మరి బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడాను న్యాయం చేయాలంటే ఆ అణగారిన వర్గాలందరూ కూడాను అభివృద్ధి పదంలోకి ఏదైతే తెలుగు జన విజయకేతనం ద్వారా జెండా కార్యక్రమం ద్వారాగా ఈ రోజున స్పష్టమైనటువంటి హామీలతో ఈ రోజున ఈ సభ జరిగింది. మీరు జనంలో కూర్చుని చూశారు సభని, జనం ఏమనుకున్నారు? జనం కూడా చాలా సంతోషం ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి చప్పట్లు, చరదాలు అన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు మీరు సిద్ధమా అంటే మేము యుద్ధానికి సిద్ధం, ఇతను దించడానికి మేము సిద్ధం, జనసేన టీడీపీ రెండు కూడా కలిసి ఈ యొక్క జగన్మోహన్ ప్రభుత్వాన్ని దించడానికి మేము సిద్ధమని ప్రజలు చాలా హర్షధ్వానాలతో వాళ్ళు, అది పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఎత్తుకున్నా, చంద్రబాబు నాయుడు స్పీచ్లో కదా ప్రత్యక్షంగా కనిపించిందండి. ఓకే, మొత్తం మీద తీసుకుంటే కనుక అటు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు స్పీచ్లు కూడా ఒకవైపు అనుభవం, మరోవైపు ఆవేశం, రెండూ కూడా కలిపిన విధంగా స్పీచ్ ఉందని చెప్పి వీరంతా కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పైన చేస్తున్నటువంటి విమర్శలు, వైసీపీ నేతలు కావాలని సోషల్ మీడియాలో పనిగట్టుకుని చేస్తున్న విమర్శలు, 24 సీట్లే తీసుకున్నారని ఏదైతే చేస్తున్నారో దానికి కూడా పవన్ కళ్యాణ్ ధీటుగా సమాధానం ఇచ్చారు. ఇక జగన్ తనపైన మాట్లాడాలనుకుంటే కేవలం 3 పెళ్లిళ్ళ గురించి, 3 సార్లు విడాకుల గురించి తప్పించి వేరే అంశాలు అతనికి లేవు అని కూడా ఆయన వ్యక్తిగత దోషులపైన కూడా తీవ్రంగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వీటితో పాటుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి 2 పార్టీల కలయిక ఎంత అవసరమో కూడా
ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ రెండు పార్టీల కలయిక వల్ల రాష్ట్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత పురోభివృద్ధి సాధిస్తుంది. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ప్రజలు ఏదైతే పొరపాటు చేశారో ఆ పొరపాటు మళ్లీ జరగకుండా ఉండాలంటే రెండు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా రాష్ట్రాభివృద్ధికి పూనుకుంటాయని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి అటు టీడీపీ యొక్క అనుభవం, పవన్ కళ్యాణ్ జనసేన యొక్క యువతలో ఉన్నటువంటి ఆవేశం రెండు కూడా పనికొస్తాయని ఈ సభలో